శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు మనతో ఏమంటున్నారంటే, తల్లి నన్ను ఎంతో ప్రేమగా అడిగావు కదా, ఇదిగో నువ్వు కోరింది ఈరోజు తీరబోతోంది. ఒక్కసారి ఇది వినమ్మా, నీకే అర్థమవుతుంది. నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న శుభవార్త అతి త్వరలోనే నిన్ను చేరబోతుంది. అది నీ జీవితంలో వెలకట్టలేని ఆనందాన్ని తీసుకువస్తుంది తల్లి. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో బాధలు అనుభవించావు కదా బిడ్డ. ఎందరి దగ్గరో మాటలు పడ్డావు. ఆ సమయంలో నువ్వు నా దగ్గరకు వచ్చి, బాబా ఏంటి తండ్రి ఇది అని చాలా బాధపడ్డావు. ఎంతోమంది సూటిపోటి మాటలు అంటున్నా కానీ వాటన్నింటినీ మౌనంగానే భరిస్తూ వచ్చావు. మీ ఇంట్లో వారు బయట వారు ఎన్ని అంటున్నా ఓర్పుతో ఉన్నావు. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో పూజలు చేశావు, ఎన్నో వ్రతాలు ఆచరించావు. అలా చేయకు అని ఎవరు ఎన్ని చెప్పినా సరే వాటన్నింటినీ పక్కన పెట్టి నా మీద భక్తితో ఉన్నావు. నీకు కావలసినది మాతృత్వం. అమ్మా అని పిలిపించుకోవాలన్న నీ కోరిక ఇన్ని సంవత్సరాలుగా తీరలేనందున నువ్వు ఎంతో బాధపడుతూ ఉన్నావు కదా తల్లి. ఇంకా బయట నిందలు మోస్తూ ఉన్నావు. అలాంటి నా బిడ్డ ప్రేమతో నా దగ్గరకు వచ్చి, నా కష్టాన్ని తీర్చు బాబా అని నాకు ఎన్నో పూజలు చేశావు. నీ పూజను నేను అందుకున్నానమ్మా. నీ బాధని కూడా నేను విన్నాను. అతి త్వరలోనే నీ కోరిక నెరవేరబోతుంది. పండంటి బిడ్డకి నువ్వు జన్మనిస్తావు తల్లి. నిన్ను చూసి నవ్విన వారే సిగ్గుతో తలదించుకొని వెళ్ళిపోతారు. నువ్వు దేనికి భయపడకు. నీ తండ్రిని నేను నీకు మాట ఇస్తూ ఉన్నాను. నువ్వు ఏదైతే కావాలని అనుకుంటూ ఉన్నావో అది నీకు దక్కేలాగా నేను చేస్తానమ్మా. ఇప్పుడు నువ్వు నా సచ్చరిత్ర పారాయణం చేయడం మొదలుపెట్టావు కదా, అది పూర్తయ్యేలోపే నువ్వు ఒక మంచి శుభవార్త వింటావు. ఆ శుభవార్త నిన్ను, నీ కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా సంతోషపెడుతుంది. ఇకపై మీ ఇంట సంతోషాలు విరజిల్లుతాయి తల్లి. నీ కుటుంబంలో ఉన్న వారంతా నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఇక నువ్వు ఆనందంగా జీవిస్తావమ్మా. నువ్వు ఒక శుభవార్త విన్న వెంటనే ధన్యవాదములు బాబా అని చెప్పడానికి నా గుడికి నా దగ్గరకు వస్తావు. నీ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. వస్తావు కదా తల్లి. నీ సాయిని నమ్ము. అంతా నువ్వు అనుకున్నట్లుగానే మంచి జరుగుతుందమ్మా. ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. అమ్మతనం అనేది చాలా గొప్పదండి. తన బిడ్డ నోటి వెంట అమ్మా అని పిలిపించుకోవాలని ప్రతి స్త్రీమూర్తి కూడా ఆరాటపడుతూ ఉంటుంది. ఆ అదృష్టం కొంతమందికి కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఈరోజు బాబాగారు చెప్తూ ఉన్నారండి, నా ఆశీర్వాదం ఎప్పుడూ మీ పైన ఉంటుంది. అతి త్వరలోనే మీరు ఒక పండంటి బిడ్డకి జన్మనిస్తారు అని చెప్పేసి బాబాగారు అంటూ ఉన్నారు. మీరు ఎలాంటి నిరాశకు నిస్పృహలకి గురవ్వద్దు. ఇప్పటిదాకా మీరు పడ్డ మాటలన్నీ కూడా దీనితో సమసిపోతాయండి. ఎవరైతే మిమ్మల్ని నిందిస్తూ మీ వెంట తిరిగారో తరువాత వాళ్ళే మీ ముందు నిల్చోడానికి కూడా సిగ్గుతో చచ్చిపోతారండి. ఆ రోజులు అతి త్వరలోనే ఉన్నాయి. మీరు రెగ్యులర్గా ఏ డాక్టర్ని అయితే కన్సల్ట్ అవుతున్నారో ఆ డాక్టరే మీకు ఒక శుభవార్త చెప్తాడు. మీరు త్వరలోనే అమ్మ అవ్వబోతున్నారు అని. ఆ వార్త వినడానికి సిద్ధంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఎవరైతే బాబా గారిని
మాకు సంతానం కావాలి బాబా అని అడుగుతూ ఆయన ముందు తమ గోడుని చెప్పుకున్నారో వాళ్ళందరికీ కూడా బాబా గారు ఒక అదృష్ట జాతకం కలిగిన బిడ్డని ప్రసాదించబోతున్నారు ఫ్రెండ్స్. వారితో పాటు తన బిడ్డకి కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించి ఎల్లవేళలా మీ కుటుంబానికి బాబా గారు తోడుగా ఉంటారండి. ఇది సాక్షాత్తు ఆ బాబా గారి వాక్కు ఫ్రెండ్స్. ఇక మీరు దేని గురించి ఆలోచించొద్దండి. మీరు రెగ్యులర్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అతను చెప్పినటువంటి సలహాన్ని తప్పకుండా పాటించండి. అతి త్వరలోనే, నిజంగా చెప్తున్నానండి, అతి త్వరలోనే మీ కోరిక నెరవేరుతుంది. మీరు పండంటి బిడ్డకి జన్మనిస్తారండి. ఇది సాక్షాత్తు ఆ సాయినాథుని మాట. బాబా మాట ఇచ్చారంటే మాట తప్పరు ఫ్రెండ్స్, అది జరిగి తీరుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.